ఉదయం న్యూస్ కి స్వాగతం. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద. టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కామెంట్స్. దేశాభివృద్ధిలో కీలకం యువత అని, అలాంటి శక్తికి స్ఫూర్తి స్వామి వివేకానంద అని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద నవ చైతన్య వివేక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయ యువతను ప్రసంగాలతో, రచనతో ఉత్తేజపరచాలని, ఎదిగే స్ఫూర్తిని రగిలింపజేశారని, స్వతంత్ర సమరం వైపు నడిచేలా దిశ చేశారని అన్నారు. అత్యంత ఎక్కువ మంది ఉన్న భారతదేశంలో యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. 62వ జయంతి మహోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుతున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వివేకానంద స్వామి యువతకి ముఖ్యంగా మార్గదర్శకత్వం ఏదో ఈ రోజుల్లో మాట్లాడటం కాకుండా దాదాపు 130-140 సంవత్సరాల క్రితమే ఆయన కేవలం భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా భారతీయ యువత గురించి, వారు ఏ విధంగా ఆ రోజుల్లో స్వతంత్రం గురించి ఏ విధంగా పోరాడాలి, అలాగే దేశ అభివృద్ధిలో ఏ విధంగా యువత పాల్గొనాలి అని ఆయన ఆ రోజుల్లోనే చాలా గట్టిగా ఒక దిశ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి స్పీచ్లో కూడా ఆయన మాట్లాడే ప్రతి వాక్యము, ప్రతి స్పీచ్లో కూడా భారతదేశ యువత గురించి ఆ రోజు మాట్లాడారు. భారతదేశం ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాము ఏమంటే, మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ మనం ఏ విధంగా అన్నీ కూడా దేశంలోనే చేయాలి, మన దేశ అభివృద్ధి చెందాలి. కానీ ఇది ఆయన 140 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే దాని గురించి ఆత్మనిర్భరత గురించి ఆ రోజులో మాట్లాడటం జరిగింది. ఆయన అడుగుజాడల్లో, ఆయన స్ఫూర్తితో యువత, ఇప్పుడు మనం భారతదేశంలో ఏ దేశంతో పోల్చుకున్నా అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం. ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన సందేశంతో మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు వారిని మరొకసారి అభినందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.